హాయ్ ఫ్రెండ్స్, టమోటా పచ్చడి మీరు చేసుకునే స్టైల్ కాకుండా కొద్దిగా వెరైటీగా ఉంది. చూడండి ఎలా చేయాలో. ముందుగా వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఒక గరిటె పడుతుందిలేండి. ఒక గరిటె ఆయిల్ వేసుకొని ముందుగా వేరుశనగపప్పు వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా మంట తగ్గించి పెట్టాలండి. మీడియంలో పెట్టి వేపుకుంటే బాగా వేగుతాయి. అలాగా బాగా వేగనివ్వాలి. బాగా ఇవి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. అవి కూడా బాగా వేగనివ్వాలి. మంట మాత్రము తగ్గించే పెట్టండి. ఇవి పూర్తిగా వేగనక్కర్లేదండి. ఒక 70% వేగితే చాలు. మీకు టేస్ట్ బాగానే ఉంటుంది. కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనము కొద్దిగా మంట తగ్గించి వేపుతున్నాం కదా, అందుకనే చాలా టైమే పడుతుంది. ఇలాగా శనగ విత్తనాలు బాగా సిమ్లో పెట్టి వేగితేనే చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి. ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత ధనియాలు వేయండి. ధనియాలు కూడా బాగా వేగాల. జీలకర్ర, దీంతో పాటే పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేగనివ్వండి. కొద్దిగా మంట తగ్గించే వేపాలండి. నూనె ఎక్కువ అనుకుంటారేమో, కానీ టమోటాలు అన్నీ వేగటానికి సరిపోతుందండి. ఒక్కసారి వేసేసాను. అన్నీ కొద్దిగా వేయకుండాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేను ఇవన్నీ తొందరగా వేగుతాయి కదా. తర్వాత టమోటాలు కూడా వేగాలి. తర్వాత పోపు కూడా ఇందులోనే పెడతాం కాబట్టి పర్వాలేదు, సరిపోతుంది ఆయిల్. చూడటానికి ఎక్కువ ఉంది అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఇలాగా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ వేయటానికి కొద్దిగా చల్లారాలి కదా, అందుకని అన్నీ పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లోనే పోపు పెట్టుకోవాలి. పోపుకు కూడానండి బాగా మినపప్పు, కరివేపాకు, ధనియాలు కాదు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. అన్నీ రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఇవి తీసిన వెంటనే పోపుకు పెట్టేసుకోవచ్చు. ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే అది మీ ఇష్టమేను. ఇంగువ వేసుకుంటేనే పచ్చడిలోకి చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ చూడండి. పచ్చిమిరపకాయ కూడాను పూర్తిగా బాగా మెత్తగా అయ్యేంతవరకు వేగనక్కర్లేదండి. ఇలా నొక్కి చూస్తే కొద్దిగా మెత్తబడితే చాలు. తీసేసి వాటిని మిక్సీలో వేసుకోవడానికి మిక్సీలోనే వేసేసుకోవచ్చు. వేసుకొని అలాగా చల్లారనివ్వాలి. ఈలోగా పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఇదిగోటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా పోపులోనూ వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు వేగడం కొద్దిగా లేట్ అవుతుంది. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలండి. వెల్లుల్లిపాయ ఉంటేనే పోపుకు మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇవి మాత్రం బాగా ఎర్రగయ్యే వరకు వేగనివ్వాలి. వెల్లుల్లిపాయ బాగా వేగిస్తేనే పచ్చడికి బాగా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేయండి. వేసిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి, లేదంటే మీరు పచ్చడి ఏ గిన్నెలోకి తీసుకుంటారో ఆ గిన్నెలో పెట్టుకున్నా సరిపోతుంది. పోపు అంతా పక్కకు తీసేసి మళ్ళీ అదే ఆయిల్లోనే టమాటాలు వేయచ్చండి. ముందేసిన ఆయిలే చూసారా, అన్నిటికీ సరిపోతుంది. పోపు ఇప్పుడు బాగా వేగింది కదా. వేగిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసిన తర్వాత బాగా కలిపి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదిగోటి ఇలాగా టమోటాలు ఇప్పుడు చాలా చౌకండి, అందుకనే టమోటాలతోటి అన్ని రకాలు చేస్తూ ఉండండి. ఇదిగోటి చల్లారిన తర్వాత చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత అవి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఈ టమోటాలు చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. అందులో మిక్సీలోనూ వేసానండి. పసుపు వేసేసి తర్వాత వేగిన టమోటాలు వేసేసి మిక్సీ చేశాను. ఇదిగోటి ఇలాగ తయారైంది ఈ పచ్చడి అండి. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, మీ ఇష్టం, ఇడ్లీలోనూ, దోశలోనూ అన్నిట్లోనూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.